హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి వ్లాగ్స్. స్వామి గారు కూడా దగ్గర ఉన్నారు. సో చూద్దాం స్వామి గారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లొంకా హనుమాన్ మందిర్, నారాయణఖేడ్, మనూర్ మండల్, డౌర్ విలేజ్, లొంకా హనుమాన్ అని చెప్పేసి ఇక్కడైతే ఒక ఫేమస్ అవుతున్నటువంటి దేవాలయం అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇప్పుడిప్పుడే ఎక్కువ మంది ఇక్కడైతే విజిట్ చేయడం కూడా జరుగుతుంది. సో చూద్దాం ఏముంది ఏం లేదని ముందు లొంకా హనుమాన్ ఫేమస్ అని అనుకోవచ్చు మన ఏరియాలో అయితే. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అసలు చాలామంది విజిట్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా బావ అండ్ చెల్లి అన్నమాట. మా మిస్సెస్, మా బావ అండ్ చెల్లి. సో జనాలు అయితే చాలా కూడా ఎక్కున్నారు. స్టూడెంట్ అందరినీ అయితే కవర్ చేస్తున్నాం. ఇంతమందిని వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్నదానంలో పాల్గొనేటువంటి ప్రజలు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఇక్కడ రావడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. సో ఇక్కడ ప్రసాదం అనేది తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడ మా చిన్నోడు అనమాట. చిన్నోడు హాయ్. जय श्री राम. जय श्री राम. చెప్పు నీ పేరేంటి తమ్ము? పేరేంటమ్మా? పేరు చెప్పవా? నా పేరు కృష్ణ. జై శ్రీరామ్. ఇక్కడైతే అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. సో చిన్నగా ఈరోజు డెవలప్ అయినటువంటి ఈ ప్రాంతంలో చాలామంది విజిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఇలా ఒకసారి ఎంతమంది అయితే ఇక్కడ ఉంటారో ఒకసారి మీకు కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాం. రాను ఈ ఏరియాని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక అన్నమాట. సో మంచి స్థాయికి అయితే తీసుకొచ్చే దాన్ని కూడా ఎక్కడ కూడా చూసినా పెద్ద రష్ లాగా ఉంటుంది. సంక్రాంతి కాబట్టి సంక్రాంతి రోజు శనివారం కలిసి రావడం. సో ఎక్కువ మంది జనాలు అయితే ఇక్కడ విజిట్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు ఎంతమంది చూసినా కూడా సో అయ్యప్ప స్వాముల యొక్క సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ అయ్యప్ప మాలయ ఎవరైతే ఇక్కడ తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి శబరిమలకి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి శబరిమలకి వాళ్ళు వెహికల్ ద్వారా కావచ్చు, పాదయాత్ర అంటూ ఇక్కడ నుంచి కూడా టెంపుల్ దగ్గరే వీళ్ళు దీక్ష తీసుకొని స్టార్ట్ అవుతారు అనమాట. సో ఎక్కడ కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అయితే దగ్గరలో ఎక్కడా లేదు. సో చూద్దాం, అక్కడ వెహికల్స్ కూడా ఆగుతున్నాయి, చాలా వెహికల్స్ ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లైన్లో నిలబడుతున్నారు సో భోజనానికి. సో అన్నదాన కార్యక్రమం అయితే మనకు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అరేంజ్ చేసి అయితే పెడతారనమాట. ఒక్క నిమిషం.
అన్నదానంలో ఉన్నటువంటి ఈరోజు మనకు శనివారం, ప్రతి శనివారం అంటూ ఇక్కడ మనకు స్వీట్ కావచ్చు, ప్రసాదం అండ్ రైస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అన్నమాట. సో కొంచెం స్వీట్ ఎక్కువ కొంచెం వేయండి. స్వీట్ కూడా. సో ప్రసాదం తీసుకున్నాం ఇక్కడైతే. థ్యాంక్ యూ. అలా కూడా నడుస్తున్నాయా? ఎక్కడ కూడా తక్కువ పడకుండా అరేంజ్ చేస్తున్నటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఎవరైతే వాళ్ళ యొక్క చేతుల మీదుగా అన్నదానం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈరోజు ప్రజల తరఫున, మన తరఫున అందరికీ ధన్యవాదాలు. లేడీస్ లైన్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇక్కడ లేడీస్ని కూడా ప్రసాదం అంటూ ఇక్కడ వడ్డించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హనుమాన్ మందిర్ లొంక హనుమాన్ మందిర్లో ఉన్నటువంటి ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకుంటున్నాం. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు. సో సంక్రాంతి కాబట్టి పండగ రోజు ఫుల్గా రష్ ఉంది ఇక్కడైతే. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ షూట్ చేయడం జరిగింది శనివారం రోజు. సో నాకు కూడా హెల్త్ బాగాలేక దీన్ని మనం అప్లోడ్ చేయలేదు. సో సారీ ఫర్ లేట్ అప్లోడింగ్. సో అందరూ అయితే సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి టెంపుల్స్ కూడా ఎక్కడున్నా కూడా మీరు కూడా డెవలప్ చేయాలి, వాటిని కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.